సర్వపిండి అంటారు, కడాయప్ప అంటారు. కడాయప్ప బాగుంది పేరు. కడాయప్ప చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పు. బియ్యం పిండి, వేయించిన పల్లీలు, నానబెట్టిన పెసరపప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కొత్తిమీర, ఉప్పు, నానబెట్టిన శనగపప్పు, కరివేపాకు, కారం. సంగీత షురూ కరేంగే. ఓకే, చలో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి. బియ్యం పిండిని ఉప్పుకోవాలన్నావు కదా, సమపాళ్ళలో వాటర్ తీసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు నీళ్లు తీసుకోవాలి. ముందు నీళ్లు వేడి చేసుకోవాలా? కొద్దిగా మరిగాక ఇందులో కారపొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నీళ్లు వేడయ్యాయండి. ఓకే, ఇప్పుడు ఇది మరుగుతుండగా దీంట్లో కొద్దిగా కారం వేసుకోవాలి. కొంచెం కారం అంటే అవసరం అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తినేదాన్ని బట్టి. సో ఉప్పు కారం వేసాండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేడి నీళ్ళలో వేసారండి. ఇవన్నీ కలపాలంతే కదా, చాలు. ఇప్పుడు ఉప్పు కరిగిపోతుంది కదా, దీంట్లో సేమ్ ఎంత తీసుకున్నామో 1 కప్ వాటర్ తీసుకున్నాం కదా, 1 కప్ పిండి తీసుకోవాలి, బియ్యం పిండి. ఓకే, జస్ట్ ప్లెయిన్ బియ్యం పిండి ఇది అంతే కదా, ప్లెయినే. సో బియ్యం పిండి వేసేస్తున్నారు. కలపాల్సిన అవసరం లేదు, జస్ట్ గీట్లు పెట్టుకోవాలి. మీన్స్ ఇట్లా కట్టదు. ఓకే, ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టాలి దానికి. ఆవిరి ఉడకాలి కాబట్టి ఓకే, మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్. ఉడికిందంటారా? ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరి ఇలా పిండి పిండిగానే ఉంది. దీన్ని మనము వాటర్తో ముద్ద చేసుకోవాలి. ముద్ద చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు వేరే గిన్నెలు తీసుకొని చల్లార్చుకోవాలి. తీసుకోండి. సో దీన్ని ఇలా కలుపుతూ చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ 2 గంటల ముందు నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు పచ్చిది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. తర్వాత ఇది కూడా 2 గంటల ముందు నానబెట్టిన పెసరపప్పు. అది కూడా ఈక్వల్ క్వాంటిటీ వేయాలా? అవసరం లేదు, కొద్దిగా సరిపోతుంది. తురుముకున్న ఉల్లిపాయలు ఇవి. ఓకే, తర్వాత ఈ వేయించుకున్న పల్లీలు, తర్వాత కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకోవాలి. అవసరం లేదు. సో ఇవన్నీ కలుపుకున్న తర్వాత వాటర్తో ముద్ద చేసుకోవాలి దీన్ని. ఓకే, జస్ట్ తడుపుకుంటూ, ఎక్కువ వేసుకోకూడదు, చేయి తడుపుకుంటూ ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి. అదే కదా మన వంశపు కడాయి తీసుకోవాలి. ఇప్పుడు కడాయి అండి, చాలా క్యూట్ గా ఉంది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఎక్కువ నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని ఈ పిండి ముద్దను తీసుకొని దాంట్లో అప్పలాగా ఒత్తుకోవాలి. ఆయిల్ ఎందుకు ఎక్కువ వేసుకోవాలంటే ఇది అతుక్కోకుండా ఉండడానికి ఈజీగా వస్తుంది అనమాట కాలిన తర్వాత. అంటే ఇప్పుడు వేడి చేసుకోక్కర్లేదా? అవసరం లేదు. ఓకే, వేడి చేయక ముందే ముందు ఆయిల్ పోసుకొని దీన్ని అప్పా చేసుకోవాలి. చేయండి చూద్దాం ఎట్లా చేస్తారు. బాగానే వేసారు. 4 టేబుల్ స్పూన్ల టీ స్పూన్స్. వేడి చేయాల్సిన పని లేదు ప్రస్తుతం. ఒత్తుకున్న తర్వాత వేడి చేయాలన్నమాట. ఈ ముద్దను తీసుకోవాలి, పిండి ముద్ద, సాలిడ్ ముద్ద. లావుగా అవసరం అంటే లావు ఎత్తుకోవచ్చు, లేదంటే పలచగా ఒత్తుకోవచ్చు. ఓకే, పిండి ముద్ద తీసుకొని దీన్ని ఒత్తుకోవాలి. ఓకే, మూకుడు చుట్టూ ఒత్తాలా? ఈ అప్ప మీద ఇప్పుడు మనం ఈ నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి కొద్దిగా. మళ్ళీ టేస్ట్ కోసం వేసారు, మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. అట్లాగే పెసరపప్పు. ఓకే, పిండిలో ఒత్తడమే కాకుండా మళ్ళీ పైన గార్నిష్ చేసినట్టుగా వేస్తున్నారు. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. సో పిండిలో ఏమేమైతే కలిపామో అవన్నీ వేసాము కదా, మళ్ళీ పైనుంచి వేసుకోవాలి అవి. ఓకే, ఇవన్నీ వేసి కొద్దిగా ఒత్తుకోవాలి. మళ్ళీ ఇది కాలిందో లేదో చూసుకోవడానికి హోల్ చేసుకోవాలి. సో అక్కడక్కడ అలా హోల్స్ పెట్టుకోవాలి, అంటే కాలిందనే చూసుకోవచ్చు అని. ఓకే, పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులో. ఓకే, దాంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నారు.
ఏదో కొత్తగా వెరైటీ ఈ సైడ్లో అద్దుకోకుండా ఇక్కడ సైడ్ నుంచి కూడా కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేయాలి ఇప్పుడు. సో సన్నటి మంట మీద ఉడికించాలి దాన్ని. ఉడికించాలి. ఇలా తిప్పుతూ అన్ని వైపులా కాల్చుకోవాలి. కాకపోతే వన్ సైడే కాల్చుకోవాలి, మళ్ళీ దీన్ని తిప్పక్కర్లేదు, అవసరం లేదు. ఏంటంటే దీని పరిస్థితి అయినట్టేనా? ఇప్పుడు రెడీ, కడాయి అయిపోయి రెడీ. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇది దీన్ని జాగ్రత్తగా తీయాలి. రైట్, వచ్చింది. కడాయి అయిపోయి రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్గా కడాయి అప్ప తిని చూద్దాం. ఆహా, ఏమి రుచి! కడాయి అప్ప చాలా కమ్మగా ఉంది. మరి దీన్ని తయారు చేసే విధానం చాలా సింపుల్. సో మరొకసారి చూపిస్తున్నాను, వెంటనే నేర్చుకోండి. కడాయి అప్ప తయారు చేసే విధానం: ఒక మూకుడులో 1 కప్పు నీళ్లు పోసి వేడైన తర్వాత 3 స్పూన్లు కారం పొడి, 1 స్పూన్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత 1 కప్పు బియ్యం పిండి వేయాలి. దీన్ని ఆవిరిపై 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారిన తర్వాత నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన పెసరపప్పు, తురిమిన ఉల్లిపాయ, వేయించిన పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు వేసి కాస్త నీళ్లు పోసుకుని ముద్దగా చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నూనె పోసి ముద్దగా చేసిన బియ్యం పిండిని కడాయిలో అప్పాల్లా అద్దుకోవాలి. ఇలా ఒత్తుకున్న అప్పాపై శనగపప్పు, పెసరపప్పు, ఉల్లిపాయ ముక్కలు, వేయించిన పల్లీలు, కొత్తిమీరను యాడ్ చేసి మధ్య మధ్యలో వేలితో హోల్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టి కడాయిని చుట్టూ తిప్పుతూ అప్పాన్ని కాల్చుకోవాలి. ఇలా అన్ని వైపులా కాలిన అప్పాన్ని మరొక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి కడాయి అప్ప తినడానికి రెడీ. వేసేసుకోవాలండి. పేస్ట్, గ్రైండ్ చేసినటువంటి బీట్రూట్ పేస్ట్ని సాంబార్లో వేసేసాము. బీట్రూట్ యాడ్